కూటమి ప్రభుత్వంలో డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం జరిగింది. దీనిపై సిబిఐ విచారణ కోరుతున్నామని గూడూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బూదూరు గురవయ్య అభిప్రాయపడ్డారు. ఆయన గూడూరులో డిఎస్సిపై జరుగుతున్న నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ చేసిన అక్రమాలపై సిఐడి విచారణ జరిపించాలని ఈ కార్యక్రమాన్ని కోరుతున్నామని ఆయన తెలిపారు. నిరసన దీక్షలో ఉన్న బూదూరు గురవయ్యతో మా ఛానల్ 9 ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, డిఎస్సిలో జరిగిన అవకతవకలపై అనేక విచారణలు జరిపించాలని, ప్రస్తుతం సిబిఐ విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. దీనిలో భాగంగా రెండో రోజు గూడూరు క్లాక్ టవర్ సెంటర్లో ఈ ఆందోళన కార్యక్రమం జరుగుతుంది. ఈ ఆందోళన కార్యక్రమంలో గూడూరు సమన్వయకర్త బూదూరు గురవయ్య మనతో ఉన్నారు. ఈ ఆందోళన ఎందుకు చేస్తున్నారన్న విషయం ఒకసారి అడిగి తెలుసు. మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నిరసన నిరాహార దీక్ష జరగడం జరిగింది. ఎందుకంటే మెగా డిఎస్సి మీద అవకతవకలు జరిగాయని, అక్రమాలు జరిగాయని మేము తెలియపరుస్తున్నా కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమీ పట్టించుకున్నటువంటి పరిస్థితి ఇది. ఎందుకంటే మేము ఒకటే కోరుతా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు మీ లోకేష్ బాబు గారు మెగా డిఎస్సి మీద అక్రమాలు చేశారని ఆరోపిస్తున్నాము. మీరు చూస్తే దాన్ని ఏమీ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మేము ఒకటి కోరుతున్నాం, లోకేష్ బాబు గారిని సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్తున్నాం, లేదా రాజీనామా చేయమని మాత్రం చెప్తున్నాం. మెగా డిఎస్సిలో ఎన్నో అవకతవకలు జరిగిన విషయం తెలిసిందే. అవకతవకలు అంటే ఎలాంటి అక్రమాలు జరిగినాయి, మీరు ఏమి గుర్తించారు? ఇప్పుడే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీతారెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. మీరేదో ప్యాకెట్ అంటున్నారు. ప్యాకెట్ ఎక్కడైనా ప్యాకెట్ గేమ్లో ఇచ్చుంటే నేను రాజీనామా చేస్తాను. ప్యాకెట్ అనే విషయంలో కోన రవికుమార్ గారు జూడీ అధ్యక్షుడు. ఈ జూడీ అనేది ప్యాకెట్ కదా, దాంట్లో 39 మందికి ఇచ్చారు. అదే సాఫ్ట్ బాల్ అనేది 38 మందికి ఇచ్చారు. ఈ సర్టిఫికేట్లకు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. ఎవరు పరీక్ష రాసిన వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళు కేటాయించిన సర్టిఫికేట్లకు మాత్రమే జూడీ అనేది ప్యాకెట్ అనే వాళ్ళకి ఇస్తారా అని మేము కోరుతా ఉన్నాం. ఇంకొక విషయం, స్పోర్ట్స్ కోటాలు ఎత్తుకుంటే దుర్గయ్య అనే వ్యక్తికి 1:4 తరఫున ఇంటర్వ్యూకి పిలిచి అతనికి జాబ్ కూడా ఇవ్వలేని పరిస్థితి. జీవో నెంబర్లు ఎత్తుకుంటే జీవో నెంబర్ 447 ప్రకారము రద్దు చేసి జీవో నెంబర్ 56 అమెండ్ చేసి పరీక్షలు మళ్ళీ రాయాలంటున్నారు. ఎందుకు అవసరమో మేము ఇదే గుర్తిస్తున్నాం. టీచర్ పోస్టు గురించి టీచర్స్ అంతకే 15 లక్షల నుంచి 20 లక్షల వరకు బేరాలు ఆడాయని ఆడియో రికార్డుతో సహా మేము కలెక్టర్ ఆఫీస్లో అందడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే వాళ్ళు సూపర్ 6 అన్నారు. సూపర్ 6, సూపర్ 7 ఎక్కడ జరిగింది? ఫీజు రీయింబర్స్మెంట్లో బకాయిలు ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ ఫీజు రీయింబర్స్మెంట్లో 9,500 కోట్లు బకాయిలు అలాగే పెండింగ్ ఉన్నాయి. నిరుద్యోగ వృత్తి నెలకి 3,000 చొప్పున నిరుద్యోగ వృత్తి చెప్పుకుంటూ పోతా ఉన్నారు, ఒక్కరికి ఇవ్వలేదు. నిరుద్యోగ వృత్తిలో 3,300 కోట్లు పెండింగ్ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే అన్ని అవకతవకలు జరుగుతూ ఉన్నాయని ఈ రిలే నిరాహార దీక్ష జరుపుకుంటూ ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ఈ రిలే నిరాహార దీక్ష జరుగుతుంది. 8వ తారీఖు వరకు జరుగుతుంది. 10వ తారీఖు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. మీ గవర్నమెంట్ వస్తే దీనికి ఎలాంటి పరిష్కారం అనుకున్నారు? అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి మా గవర్నమెంట్ తరఫున న్యాయం చేస్తామని మా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారని తెలియపరుస్తున్నాను. ఇదే విధంగా చెప్పుకుంటూ పోతూ ఉంటే ప్రతి పేదవాడు కన్నీటి చొక్కకి వెళ్ళకట్టలేని ఇలువలు మా జగన్మోహన్ రెడ్డి గారు కట్టిస్తారని చెప్పి మేము అందరికీ చెప్తా ఉన్నామని కోరుకుంటున్నాను. ఇది నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం సమన్వయకర్త బూదూరు గురవయ్య మనతో మాట్లాడుతున్న మాటలు. డిఎస్సిపై విచారణ జరపాలి, మేము వస్తే న్యాయ విచారణ జరిపిస్తాం, దీనిపై విచారణ జరిపిస్తాం, ప్రతి ఒక్క అభ్యర్థికి న్యాయం చేస్తానని చెప్తున్నాడు. కెమెరా పర్సన్ జోషితో జయరాజ్, గూడూరు నుంచి.